నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. ఇప్పుడు అందరం కూడా చూస్తూ ఉండేది ఏంటంటే హార్ట్ అటాక్ ఇన్ యంగ్స్టర్స్. అంటే 30 సంవత్సరాలు, 35, 40 ఈ ఏజ్ వాళ్ళు కూడా విపరీతంగా హార్ట్ అటాక్ బారిన పడి చనిపోతున్నారు. ఇది ప్రతిరోజు ప్రతి న్యూస్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపరో, ఆన్లైన్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు యంగ్ ఏజ్లో కూడా యూజువల్గా ఇంతకుముందు హార్ట్ అటాక్స్ అంటేనే వయసున్న వాళ్ళలోనే మాత్రం వచ్చేదని అనుకునేవాళ్ళు, మరి ఎందుకు యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఈ హార్ట్ అటాక్స్ అనేది? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ జనరేషన్ అందరూ కూడా సేఫ్గా ఉండాలి అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. బేసికల్లీ మనకి యంగ్స్టర్స్లో ప్రధాన కారణాలు ఏంటంటే గుర్తుకు పెట్టుకోవాల్సింది, మన బాడీలో ఈ కొవ్వు పేరుకుపోయేది అథెరోస్క్లెరోసిస్ అనేది మనకి 10 నుంచి 20 సంవత్సరాల లోపు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ అథెరోస్క్లెరోసిస్ అంటే మన గుండె రక్తనాళాలలో కొవ్వు అనేది పేరుకుపోవడం అనమాట. ఇది మన బాడీలో ఇచ్చిన ప్రాసెస్. నోబడీ కెన్ అవాయిడ్ దట్. ఈ ప్రాసెస్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years. సో ఇది మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొందరిలో తొందరగా వస్తూ ఉంది. మరి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పర్టికులర్లీ బీపీ, అంటే ఇవన్నీ కూడా అందరికీ వచ్చేదే. ఇంతకుముందు లేటుగా వచ్చేది, ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడే వస్తున్నాయి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా 30 years ఏజ్ నుంచి కూడా అందరికి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ బీపీ, షుగర్కి అనేది ఎక్కువ అవడం వల్ల మన కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ఎక్కువ పెరిగిపోయి ఇవి సడన్గా రప్చర్ అయ్యి కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఇవి మొదటి కారణాలు. నెక్స్ట్ వచ్చేసి మన అడ్వర్స్ లైఫ్ స్టైల్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా మనము అడ్వర్స్ లైఫ్ స్టైల్లో బతుకుతున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అడ్వర్స్ లైఫ్ స్టైల్ అంటే ఆల్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్న 10 గంటలో 9 గంటలో కూర్చొనే ఉంటున్నారు. మధ్యలో కొంచెం ఎక్సర్సైజ్ కానీ బాడీకి లేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆర్ దే డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్? నో ఎక్సర్సైజ్ ఆర్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. వన్ ఈజ్ మీడియా, మేదర్ సోషల్ మీడియా ఆర్ టీవీ ఛానల్స్. సో ఎవ్రీబడి స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఓవర్ ఈటింగ్. చూస్తా ఎక్కువగా తినేస్తున్నారు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ జాబ్స్, ఓవర్ ఈటింగ్, ఇవంతా కలిపి నెక్స్ట్ లీడింగ్ టు ఒబేసిటీ. ఒబేసిటీ అంటే లావ్, ఓవర్ వెయిట్. యువర్ BMI is more than 25 and 30. సో ఒబిసిటీ. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఒబిసిటీ? ఒబిసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది? సో ఈ ఒబిసిటీ వల్ల మోర్ ప్రోన్ టు డెవలప్ దిస్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఈ ఒబిసిటీలో మోస్ట్లీ ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ మీన్స్ బ్యాడ్ సెల్స్. ఇవన్నీ కూడా లీడింగ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. అంటే షుగర్, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, బీపీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, పర్టికులర్లీ టోటల్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవంతా చాలా ఇంపార్టెంట్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో ఇవన్నీ రావడం వల్ల హార్ట్ అటాక్స్ రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, అదర్ డ్రగ్ అబ్యూస్. నెక్స్ట్ స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ, ఎయిర్ పొల్యూషన్, స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అడిక్వేట్ స్లీప్ లేకపోవడము, ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్లో అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడానికి కారణాలు. సో ఇవన్నీ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. సో మీరు మీ లైఫ్ స్టైల్ని హెల్తీగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా నివారించవచ్చు. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. సో అందరూ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి.